శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలో అంటే ఆదివారం సోమవారం కూడా అష్టమ స్థానం నందు చంద్రగ్రహ సంచారం వల్ల జాతకుడు వృధా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ చేస్తున్నటువంటి ప్రయాణాలు ఒక గమ్యం లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా కొన్ని వివాదాలు అంటే కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు, ఫ్రెండ్స్తో విభేదాలు రావచ్చు, అనవసర ఖర్చులు అవ్వచ్చు. అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొన్ని అపవాదాలు, నిందలు, ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు ఈ అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల జాతకుడు ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు ఇరుక్కోవడం కానీ చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం మంచిది. అయితే రాశి యందు గురు సంచారం వల్ల అది పెద్దగా నష్టమైతే జరగదు, కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. దాని తర్వాత మళ్ళా మీకు ఈ 9వ స్థానంలో ఈ 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే ప్రధానంగా రవి, తృతీయాధిపతిగా రవి ఈ వారమే 9వ స్థానంలో సంచరించడంతో జాతకుడు ఒక దూర ప్రాంత ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం కానీ సడన్గా ఏదన్నా ప్రయాణం చేయవలసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిరీత్యా కొంతవరకు సడన్గా కొన్ని ప్రయాణాలు చేయడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని మిత్రులను కలుసుకోవడం, వృత్తిపరంగా కొన్ని సమస్యల్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఈ వారంలో జాతకుడు సడన్గా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి కానీ మీ తండ్రి గారికి కానీ వ్యక్తిగతంగా మీకు కానీ ఒక ప్రభుత్వ హోదా కానీ గౌరవప్రదమైన గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కొద్దిగా స్వల్ప అనారోగ్యం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా బుధుడు అటు రాష్ట్రాధిపతిగా మరి చతుర్థాధిపతిగా భాగ్యస్థాన సంచారం, దానివల్ల ఏంటంటే అక్కడ రాహుతో కలియడం వలన వ్యాపార పరంగా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే సమయం కూడా రావడం జరిగింది. ఆ కారణం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం విపరీతంగా పెరుగుతుంది. అంటే అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి, బాగా మేధావులకి చాలా వరకు ఇది అనుకూలిస్తూ ఉంటుంది. వారిలో ఉన్నటువంటి విజ్ఞానానికి ఒక గుర్తింపు, గౌరవం కూడా లభించే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఆర్థిక పరంగా కూడా ఈ వారం నుంచి మీకు కొంత ఫైనాన్స్ రిలీజ్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కొంతకాలంగా విపరీతమైన మనీ టైట్ ఏర్పడుతుంది. మరి ఈ వారం నుంచి కూడా మనీ ఫ్లో పెరుగుతుంటుంది. రొటేషన్ ఆఫ్ మనీ పెరగడం వల్ల చాలా విషయాల్లో మీరు ఆగిపోయినటువంటి పనుల్ని తిరిగి పునఃప్రారంభించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే రాశి ఉన్నటువంటి గురువు ఇంకా వక్రగమనంలో ఉండడం వల్ల ప్రతిదీ కూడా 2 రకాల అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా వివాహ సంబంధించిన విషయాల్లో మనకి ఈ వారంతో శుక్రమౌఢ్యం అయిపోయింది. కాబట్టి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి వివాహ సంబంధాలు కానీ ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి సంబంధాలు కానీ ఒకసారి దాన్ని రివ్యూ చేసుకొని మరి తిరిగి ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేస్తే వివాహ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వివాహం నిర్ణయం అవడం కానీ ఒక ముహూర్తం పెట్టుకోవడం కానీ పరస్పరం ఈ పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా స్త్రీలకు బాగా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు భాగ్యస్థాన సంచారం వల్ల, శుక్రమౌఢ్యం వెళ్ళిపోవడం వల్ల స్త్రీలకి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ అలాగే వివాహం తర్వాత వారికి వైవాహిక జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ చాలా వరకు ఈ వారంలో సాల్వ్ అయ్యి మళ్ళీ యథాతథంగా న్యూ జీవితానికి, కొత్త లైఫ్కి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వృత్తిపరంగా వృత్తి మారాలనుకునే వాళ్ళు, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది కూడా కొంతవరకు సరైన సమయం అయినప్పుడు కూడా ఇంకా కొంతకాలం వేసి ఉన్న తర్వాత మాత్రమే మీరు ఉద్యోగానికి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా దశమాధిపతి గురువు రాశి యందు ఉన్నప్పుడు కూడా వక్రించి ఉన్నప్పుడు అంటే 2 రకాల ఉద్యోగాలు రావడం, వచ్చిన ఉద్యోగం పాత ఉద్యోగం కన్నా పెద్దగా బలం లేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి మార్చి 11వ తారీఖు తర్వాత మాత్రమే మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి తీసుకోవడం, ఉద్యోగం మారడం లాంటి ప్రయత్నాలు చేయడం జరిగితే మంచిది. బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి మరి రేపు మార్చి 15 తర్వాత ఏమవుతుందంటే రవి దశమ స్థానంలోకి వెళ్తాడు తృతీయాధిపతిగా. అప్పటికి మళ్ళీ గురువు రుజుమార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అంటే ఉద్యోగపరంగా మారాలనుకున్న వాళ్ళకి
100% అప్పుడు మారడం అంటే మార్చి 15 తర్వాత మారడం ఉత్తమం తప్ప ఇప్పుడు మారడం వల్ల మళ్ళీ కొద్ది రోజుల్లోనే మీకు వృత్తిపరమైన ఇబ్బందులు లాంటివి ఎదురవడం జరుగుతుంటది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అంటే ప్రధానంగా పెళ్లి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు మార్చి 15 తర్వాత తీసుకోండి. ప్రస్తుతానికి కొన్ని అవకాశాలు వస్తుంటాయి, దాన్ని పెండింగ్ పెట్టి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే మంచిది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్ నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు పత్రి, మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి పిల్లలు ధరించి మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి పెరుగు, ఆవు పెరుగు బాగా చిలికి ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో మజ్జిగతో పెరుగు కూడా ఓకే అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుండదు. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. ప్రతి మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా
ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలకు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.